హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది బాయిల్డ్ ఎగ్ బుర్జీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి, పుల్కాల్లోకి, ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉంటామండి. ఎక్కువ చపాతీలోకి, రోటీస్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఒకసారి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు చూద్దామా. ఇప్పుడు ఇలాగా నేను 6 వరకు ఎగ్స్ తీసుకున్నానండి. ఇది కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడికాక ఇలాగా మనం శుభ్రంగా పీల్స్ తీసుకోవాలండి. శుభ్రంగా తీసుకున్నాక దీనికోసం నేను ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలని శుభ్రంగా మనం చాప్ చేసుకోవాలి. ఇలా మీరు చాపర్ ఉంటే ఇలా చేసుకోండి, లేకపోతే గుండగా మనం కట్ చేసుకోవాలండి. ఎగ్ కర్రీకి మనం ఎప్పుడైనా ఇలా చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇందులోని వేసుకోవాలి. ఇది కొద్దిగా మనం వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ బ్రౌన్ కలర్గా మనం వేయించిన అక్కర్లేదండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడితే చాలు, మనకి చాలా టేస్ట్గా వస్తుంది. ఈ వేపుడు చాలా బాగుంటుందండి. మనం ఇలా కొద్ది కలుపుతూ ఉంటే ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఇది కొద్దిగా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేయించుకున్నాక మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా శుభ్రంగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో చిన్న టమాటా ఒక్కటి వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా శుభ్రంగా మనకి మగ్గిపోవాలండి. టమాటా ముక్కలు అనేవి శుభ్రంగా మగ్గిపోతేనే బాగుంటుంది. ఇందులో కొద్దిగా పసుపు, కారం, చికెన్ మసాలా, ఇంకా సాల్ట్ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని శుభ్రంగా వేయించుకుంటే మనకి ఈ ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. చూశారు కదా, ఇలా శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ఇప్పుడు మనం ఇందాకలా ఉడకబెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి. మీకు టైం ఉంటే ఇంకా మీరు చాకుతో శుభ్రంగా కట్ చేసుకొని గుండగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగే వేసుకొని అట్లగారతో ఇలా చేసేసుకుంటాను. మీకు కానీ చాకుతో కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అయితే రెడీ అవుతుంది. టేస్టీ ఎగ్ బుర్జీ రెడీ అండి. చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి కూడా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా టేస్టీ ఎగ్ బుర్జీ రెడీ అండి. మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.